తుఫాన్ తీరం దాటాక పరిస్థితులపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. నష్టం అంచనాపై త్వరితగతిన నివేదికలు రూపొందించేలా సీఎం ఆదేశాలిచ్చారు. తుఫాన్ తీరం దాటాక పరిస్థితులపై ఇటు సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం అయితే దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత సీఎం చంద్రబాబు అయితే ఇటు ఏరియల్ సర్వే కూడా నిర్వహించే అవకాశం ఏమైనా ఉందా? ఇటు ఎటువంటి ఆదేశాలు సీఎం జారీ చేశారు అధికారులకి? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే తుఫాను తీరం దాటిన తర్వాత రాత్రి 11:30 వరకు కూడా సీఎం చంద్రబాబు సచివాలయం నుండి తుఫాను పై పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాత్రి 1 గంట వరకు మంత్రి లోకేష్, నారాయణ, అనిత కూడా సచివాలయం నుండి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజాగా తీరం దాటిన తర్వాత ఈ రోజు ఉదయం సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో అలాగే ప్రత్యేక అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో నష్టం అంచనాపై వెనువెంటనే నివేదికలు తయారు చేసి 24 గంటలలోపు నివేదిక అందజేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సీఎం స్థాయి నుంచి సచివాలయ సిబ్బంది వరకు పూర్తి స్థాయిలో 4 రోజులుగా అప్రమత్తం ఉండటంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2 చనిపోవడం జరిగింది. వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక చాలా గ్రామాలకు సంబంధించి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా 10,000 మంది సిబ్బందిని నియమించుకున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల కల్లా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో ఏర్పాటు జరుగుతుంది. ఎక్కడ అంతరాయం ఉండదు. అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు 4 రోజుల పాటు కష్టపడ్డారు. మరొక 2 రోజుల పాటు కష్టపడేది ప్రజలకి కష్టాల్లో ఉన్న సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే నిత్యావసర సరుకులు పంపిణీకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి. దానికి సంబంధించిన ప్రత్యేక జీవోను కూడా ఏపీ ప్రభుత్వం కొద్దిసేపు విడుదల చేసిందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు కలెక్టర్ చెప్పారు. ఏ చిన్న వ్యక్తికి కష్టం వచ్చినా కానీ పూర్తి స్థాయిలో అండగా ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మరికొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు సచివాలయానికి వస్తారు. సచివాలయానికి వచ్చిన తర్వాత తాజాగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, కాకినాడ జిల్లాలకు సంబంధించి కూడా ఈ మోంతా తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశం సీఎం చంద్రబాబు సచివాలయంతో నిర్వహిస్తారు. ఆ తర్వాత జిల్లా స్థాయి కలెక్టర్లు, అధికారులతో మరొకసారి వీడియో కనిపిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఎం చంద్రబాబు ముఖ్యంగా కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, విశాఖపట్నం జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించాలని చెప్పి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణం పూర్తి స్థాయిలో అనుకూలిస్తే కనుక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. రానున్న 3-4 రోజుల్లోనే పంట ఎంత నష్టం వచ్చింది, దానికి సంబంధించిన వివరాలు సేకరించి వారం రోజుల్లోపే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి సీఎం చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే తుఫాన్ తీరం దాటిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే శివ, ఇటు చూసుకుంటే టెలికాన్ఫరెన్స్ అయితే సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ తుఫాన్ ప్రభావితం చూపించిందో ఆ ఏరియాలకి వెళ్ళి సర్వే చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఏరియాల్ సర్వే నిర్వహిస్తారా? ఒకవేళ నిర్వహిస్తే ఇటు సీఎంతో పాటు ఇటు డిప్యూటీ సీఎం కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఏదైతే సముద్ర తీర ప్రాంతం విశాఖపట్నం నుంచి కూడా విశాఖపట్నం, భీమవరం, కాకినాడ, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా, కృష్ణా జిల్లా మచిలీపట్నం, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతాలన్నిటి కూడా సముద్ర తీర ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆయా జిల్లాలకు సంబంధించి తుఫాన్ నష్టం ఎక్కువగా ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం కూడా విశాఖపట్నంతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లా, అలాగే బాపట్ల, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో ఈ 6 జిల్లాల్లో ఎక్కువగా తుఫాను ప్రభావితం వల్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. దాంతో పాటుగా ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా పంట నష్టానికి సంబంధించి అధికారులు నివేదిక తయారు చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా కొంత పంట నష్టం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేసినట్టు తెలుస్తా ఉంది.
శ్రీకాకుళం నుంచి కూడా తిరుపతి వరకు కూడా సీఎం చంద్రబాబు తుఫాన్ పై ఏరియల్ సర్వే నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. వాతావరణం అనుకూలంగా ఉంటే దాదాపుగా అరగంట సేపు ఈ ఏరియాలన్నీ కూడా పరిశీలిస్తారు. ఒకవేళ వాతావరణం అనుకూలంగా లేకపోతే కనుక కాకినాడ, బాపట్ల, నెల్లూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన పరిధిలోనే ఏరియల్ సర్వే నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏరియల్ సర్వేలో సీఎం చంద్రబాబు అలాగే సిఎస్, డీజీపీ పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు తుఫాన్ తీరం దాటిన తర్వాత ఇటు సీఎం చంద్రబాబు అయితే టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులని అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరొక వైపు ఈ తుఫాన్ ప్రభావం ఏ ప్రాంతాల్లో ఎంత నష్టం మిగిల్చింది, అసలు ఎంత మేర దీని ప్రభావం ఉంది అనేది దానికి సంబంధించి కూడా ఒక రివ్యూ నిర్వహించాలి అనేది ఇటు అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా చూసుకుంటే ఇటు తుఫాన్ తీవ్రత ఏ విధంగా ఉంది అనే దానిపై అయితే సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్